ఈ వీక్ నిఫ్టీ ఎక్స్పైర్ అవడంతో మనం కొత్త ఆల్ టైమ్ హైని చూసాం. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన Q2 జీడిపి డేటా వచ్చింది. ఆ డేటా 8.2% ఒక ఫైర్ మీద ఉంది. FIS కూడా మార్కెట్లో హ్యూజ్ షార్ట్ కవరింగ్ చేసేసారు. సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ బుల్లిష్ లా ఉంది. కానీ అసలు ఒక ప్రాబ్లం ఉంది. FIS ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళు ఆడుతున్న పెద్ద గేమ్ ఏంటో క్యాష్ మార్కెట్ పార్ట్ని చూస్తే తెలుస్తుంది. అందుకే ఆ పార్ట్ని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? నిఫ్టీ యొక్క టెక్నికల్ చార్ట్స్ చాలా క్లియర్గా ఉంది. నిఫ్టీ చార్ట్ని మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ మంత్ క్లోజ్ అయినంత హై పాయింట్లో ఇంతకుముందు ఎప్పుడూ క్లోజ్ అవ్వలేదు. ఇది ఒక సస్టైనబుల్ బుల్లిష్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది. అంతకుముందు నేను చెప్పాను ఈ 3 లాంగ్ టర్మ్ టార్గెట్స్ అని. అట్ ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం 28,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నిఫ్టీ చార్ట్ని డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ వీక్ ఫామ్ అయిన ఈ 3 క్యాండిల్స్ వీటిని రికవర్ చేస్తూ ఒకే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో క్లోజ్ అయింది. అంటే ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, మంచి స్ట్రెంగ్త్ ఉండబోతుంది అని ఇండికేట్ చేసే ప్యాటర్న్ ఇది. ఈ బుల్ క్యాండిల్ క్రియేట్ అయిన నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ వచ్చింది. దానికి హై పాయింట్, దానికి లో పాయింట్ని 28th నవంబర్ రోజు క్లోజ్ చేయలేకపోయింది. సో అందుకే 27th యొక్క హై కానీ లో కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి. 26,310 ఈ ప్రైస్కి పైన క్లోజ్ అయితే బుల్లిష్ బ్రేక్అవుట్ అయింది, బుల్లిష్ నేచర్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఇన్ కేస్ 26,140కి కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మన మార్కెట్ సైడ్ వేస్ జోన్లోకి వస్తుంది. బుల్లిష్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంది. బేరిష్ నేచర్ ఎప్పుడు అవుతుంది అని చెప్పాలంటే ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, దీని కింద క్లోజ్ అవ్వాలి కనీసం. అంటే 25,850కి కింద క్లోజ్ అవ్వాలి. అప్పుడు బుల్లిష్ నేచర్ స్ట్రెంగ్త్ మొత్తం పోయి బేరిష్ అయింది మార్కెట్ అని చెప్పొచ్చు. నిఫ్టీ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని మనం ఆప్షన్స్ యొక్క ఓఐ డేటా చూసి తెలుసుకుందాం. ఈ వీక్ యొక్క ఆప్షన్స్ డేటాని చూస్తే ఇక్కడ బేరిష్ స్ట్రెంగ్త్ కనపడుతుంది, ఇక్కడ బుల్లిష్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. నిజానికి బుల్లిష్ స్ట్రెంగ్త్ 26,000 దగ్గర చాలా ఎక్కువ ఉంది. సో మార్కెట్ 26,000కి పైనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. లాస్ట్ వీక్లో ఈ పాయింట్ దగ్గర కాల్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళంతా పుట్ సెల్లర్స్గా మారి బుల్లిష్గా ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగింది. సో 26,000ని బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టం కావచ్చు. ఈ చార్ట్ ప్రకారం రెసిస్టెన్స్లు 26,300 దగ్గర, 26,400, 500 ఈ 3 పాయింట్స్ దగ్గర అంటే 100 డిఫరెన్స్తో ఫామ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా అండర్ వాల్యూడ్గానే ఉంది. ఇన్ కేస్ నేను అట్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 57,500కి ఆ రేంజ్ దగ్గరలో నేను ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే అదొక రీటెస్ట్ లెవెల్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అప్ సైడ్కి ఒక టార్గెట్ ఉంది, అది 61,900. లాస్ట్ వీక్ FIS యొక్క ఫ్యూచర్స్ షార్ట్స్ 1.95 lakhs దగ్గర ఉన్నింది. మరి అది ఈ వీక్ ఏమైందో తెలుసుకుందామా? లాస్ట్ వీక్ డేటాతో ఈ వీక్ డేటాని కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ 1.95 lakhs దగ్గరగా ఉన్న ఈ షార్ట్స్ కాస్త 1.13 lakhsకి వచ్చాయి. అంటే ఇది చాలా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్. ఇంకా లాంగ్ సైడ్ కూడా కొంచెం లాంగ్స్ పెరిగాయి. ఇది ఒక బిగ్ పాజిటివ్. అయినా కానీ 81.3% షార్ట్స్ ఉండడం అనేది ఇంకా ఒక నెగిటివ్ సైన్ లాగే చూడాలి. మార్కెట్ లాంగ్ సైడ్ పెరుగుతూ ఉండడం మంచిది, షార్ట్స్ తగ్గుతూ ఉండడం మంచిది. ఆ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఓకే. ఇంకా అది అలా కంటిన్యూ అవుతూ వెళ్తే మనం బుల్ మార్కెట్ కూడా చూడొచ్చు. కనీసం 30% పైకి లాంగ్ పర్సంటేజ్ వచ్చిందంటే అప్పటి నుంచి మనం బుల్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు బుల్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయలేం. వెనస్డే చూసిన ఆ బుల్ రన్ ఏదైతే ఉందో దానివల్ల FIS మార్కెట్లోకి వస్తారని అనుకున్నా, కానీ వాళ్ళు క్యాష్ మార్కెట్లో సెల్లింగే చేశారు. మరి ఎంత సెల్ చేసి ఉంటారంటావు? ఆ విషయాన్ని మనం క్యాష్ మార్కెట్ అనాలిసిస్లో చూద్దాం. ఈ వీక్ డేటాని చూస్తే వెనస్డే వచ్చిన బుల్ ర్యాలీ వల్ల 4,700 crores బయింగ్ చూశాను. సో అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నెక్స్ట్ బయింగ్ జరుగుతుంది కన్ఫామ్గా అని. బట్ స్టిల్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఓవరాల్గా ఈ మంత్ డేటాని కూడా చూస్తే అక్టోబర్ మంత్లో 2,300 crores సెల్లింగ్ చేస్తే
అది కాస్త పెరిగి 17,000 crores అయింది. అంటే ముందు కంటే చాలా ఎక్కువగానే సెల్లింగ్ చేశారు. ఇంతలా సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు బయింగ్ కూడా చేసుంటారు. మరి ఎక్కడ బై చేశారనేది సెక్టరల్ అనాలిసిస్లో చూద్దాం. ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో నిఫ్టీ ఫార్మా ఉంది, ఇంకా పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు, అందుకే మళ్ళీ బుల్ రన్ కంటిన్యూ చేస్తూ ఉంది పిఎస్యూ బ్యాంక్స్. ఇదే డేటాని ఎవ్రీ మంత్ నేను అనాలిసిస్ చేసి మరీ ఈ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు ఈ డేటా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు ఎవ్రీ వీక్ ఈ వీడియో చూడండి. మంత్లీ డేటాని చూస్తే నిఫ్టీ ఐటీ ఇంకా మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్సెస్ టాప్ పర్ఫార్మింగ్లో ఉన్నాయి. దాని తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ ఉంది థర్డ్. సో ఈ 3 టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అని చెప్పొచ్చు ఈ మంత్కి. వాటి యొక్క వాల్యుయేషన్ అనాలిసిస్ని కూడా నేను చేసి పెట్టాను. వాటిలో టాప్ పర్ఫార్మింగ్లో ఉన్న ఐటీ ఇంకా మిడ్ సెలెక్ట్ అండర్ వాల్యూడ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచో పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఓవర్ వాల్యూడ్ అయింది పిఎస్యూ బ్యాంక్స్. ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ని బట్టి పిఎస్యూ బ్యాంక్స్కి వాల్యుయేషన్ ఎలా ఇవ్వాలి అని డిసైడ్ అవుతుంది మార్కెట్. బట్ ప్రజెంట్ నేను ఏదన్నా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అది ఐటీ ఇంకా మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్సెస్లో మాత్రమే చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన ఏ విషయాన్ని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లా తీసుకోకండి. ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఏదన్నా డెసిషన్ తీసుకోండి. ఈ వీక్ యొక్క సమ్మరీని నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు క్యాష్ మార్కెట్లో ఎప్పుడైతే బయింగ్ మొదలు పెడతారో అప్పటి నుంచి మనకు బుల్ ర్యాలీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. మన 28,000 టార్గెట్ని కూడా ఈజీగా అచీవ్ అవుతాం. మరి వీడియో నచ్చిందా? అయితే ఇదే టైంకి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.